స్నేహితులారా, మరి ఈ దినాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అందరూ తెలిసినవే. చాలామంది దేవుని బిడ్డలు ఒక సంశయంలో పడిపోయారు. పరిస్థితులు ఒక రకంగా మారిపోయినాయి. నిర్మించుకున్న ఆశలన్నీ కూలిపోయినట్టున్నాయి. ఏదేదో చేద్దాం అనుకున్నాం, కానీ ఏంటి ఇలా అయిపోయింది అని అందరూ అవిశ్వాసులతో పాటు మనం కూడా ఒక ఆలోచనలో ఉన్నాం. మన హృదయంలో ఒక ఆ బాధ కూడా ఉంది. అదేంటంటే, మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క విధానం ఏంటి అని చాలామంది కలవరంలో ఉన్నారు. ఇలా గందరగోళ పడటం విశ్వాసం యొక్క నైజమే, అందులో పెద్ద పొరపాటు ఏం కాదు. కానీ ఈ యొక్క సందేశం సారాంశం ఏంటంటే, మన దేవుడు ఎలాంటి వాడు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన దేవుని యొక్క కొన్ని ప్రత్యేకతలు, లేకపోతే మనం కూడా బైబిల్లో కొంతమంది భక్తులు ఈ విధంగా పలికారు. ఆయన లేకుండా మేము లేమన్నట్టు పలికారు అన్నమాట. అన్లెస్ గాడ్ అన్నారు, అంటే ఆయన లేకపోతే అనే మాటలు ఉపయోగించారు. అలాంటివి ఒక 7 సందర్భాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ యొక్క లేఖనాలను బట్టి మనం జాగ్రత్త చేస్తే ప్రపంచవ్యాప్తంగా 4 రకాల గ్రూపులు ఉన్నారండి. 4 రకాల గ్రూపులు ఉన్నారు. చూద్దాం. మరి మొట్టమొదటిగా నోట్ చేసుకుందాం. మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే, కీర్తన గ్రంథము 53వ కీర్తన. జనరల్ వ్యూ అన్నమాట. సహజంగా మనం ఆలోచన చేస్తే, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే 4 రకాలైన ప్రజలు మనకు కనపడుతున్నారు. కీర్తన గ్రంథం 53వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తరిగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. ఇదే మాట మరలా 14వ కీర్తనలో కూడా సేమ్ రిపీట్ చేయబడింది. దేవుడు ఎప్పుడైనా బైబిల్లో 2 times 3 times రిపీట్ చేశాడంటే దాని మీద మనం మనసు ఉంచాలని అర్థం. 14వ కీర్తన చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మొట్టమొదటి వారు దేవుడు లేడు అనేవారు. రెండవ గ్రూప్ చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం. రోమాపత్రిక 1వ అధ్యాయం. రెండవ గ్రూప్ ఎవరంటే, దేవుడు ఉన్నాడు అంటారు కానీ దేవునికి చోటియర్ అన్నమాట. దేవుడు అంటే భయం, దేవుడు అంటే నమ్మకం ఉంటుంది, దేవుడు ఉన్నాడని ఉంటుంది, కానీ దేవునికి చోటు ఎవరు అనే మాట మనం చూస్తున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాము. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారికి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచలేదు. అలానే 28వ వచనం చదువుతున్నాను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుచున్నారు. దేవుడు ఉన్నాడంటారు. ఈ సృష్టి కార్యమంతా, జగదుత్పత్తి మొదలుకొని వస్తువులు, వీటన్నిటిలో దేవుడు అంటే భయపడతారు, కానీ దేవునికి చోటి అని రెండవ గ్రూప్ ఉంది. మూడో గ్రూప్ ఇంకోటి ఉంది చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. ఇంకొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, వీరే దేవుడని పూజిస్తారు. చూద్దాం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీ 4:8. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారయ్యింది, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఇంటిరి. కానీ గమనించారు కదా, దేవుని ఎరగని వారై ఉన్నారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. దేవుడు ఉన్నాడు అనుకున్నారు, కానీ ఇదిగో దేవుడు ఈ రూపంలో ఉంటాడు అని నిజమునకు దేవుళ్ళు కాని వారిని దేవుడుగా భ్రమపరుచుకున్నారు. వారు కూడా దేవుని భక్తులే అని చెప్పుకుంటారు. ఇప్పుడు వరకు 3 గ్రూపులు చూసాం. ఒకటి దేవుడు లేడు అనేవారు, రెండవది దేవుడు ఉన్నాడు కానీ దేవునికి చోటు ఇవ్వరు, మూడవది దేవుడు ఉన్నాడు కానీ నిజ దేవుడిని ఆరాధించరు. 4వదిగా మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మనందరూ తెలిసిన వాక్య భాగాలే.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. 4వది, దేవుడు ఉన్నాడు అంటారు, నిజ దేవుణ్ణి నమ్ముతారు. యోహాను మొదటి పత్రిక ఆఖరి అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆఖరి అధ్యాయము 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఈ 4వ గ్రూపే మనందరం బ్రదర్స్. ఒకప్పుడు మనం కూడా దేవుడు లేడు అనుకున్న వారం, నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజించి సేవించిన వాళ్ళం. కానీ ఈ యొక్క ఉదయకాలమున విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి తెలుసుకున్నాం, అంతకంటే దేవుడే మనల్ని ఎరిగాడు. ఒకసారి మళ్ళీ గలతీ 4:8 చూడండి, ఆ మాట రాయబడింది. మనము నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజించి సేవించాం. అది మన వరల్డ్ పిక్చర్. కానీ ఇప్పుడు నిజమునకు దేవుళ్ళు వారిని కాదు, కానీ ఆ నిజ దేవుడే మనల్ని ఎరిగాడు. ఇప్పుడు మనం బిలీవర్స్ ఆఫ్ ట్రూ గాడ్, మనం నిజమైన దేవుని సేవించేవారము, ఆరాధించేవారం. దేవుని నమ్ముకున్నాం, దేవునిలో కొనసాగుతున్నాం. మన జీవితాల్లో అనేక విపత్తులు కలుగుతున్నప్పుడు మనకు కూడా ఒక ఆలోచన కలిగిద్ది. అదేంటంటే, మరి మన దేవుడు ఏం చేస్తున్నాడు ఈ టైంలో అని అంటాం. 7 సందర్భాల్లో దేవుడు లేకపోతే అనే మాటలు భక్తులు పలికారు. అవి మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. అందులో మొదటి గ్రూప్ గురించి కొంచెం మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మనందరూ తెలుసు, మరి ఈ వైరస్ చైనాలో పుట్టింది అంటున్నారు కదండి. వాళ్ళంతా కమ్యూనిస్టులు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు లేడు అని చెప్పేవారు 250 కోట్ల మంది ఉన్నారు. ఇది మనకు ఆశ్చర్యం కల్పించవచ్చు. ఎథీస్టులు అంటారు వీళ్ళని. రవి జకరియా గారని ఆయన ఏమన్నా అంటే, ఎథీస్ట్ కాదు, యాంటీ థీస్టులు అన్నారు. అంటే ఈ ఎథీస్టులు దేవుడు లేడని చెప్పేవాళ్ళు కాదు, కానీ దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడు. యాంటీ థీస్టులు అన్నమాట. దేవుడు లేడని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుడు వారిని ఫూల్స్ అంటున్నారు. ఫూల్స్. ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అంటారు, కానీ దేవుడు అనరు. ఈ నాస్తిక సంఘాలు ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ పెట్టుకునే అప్లికేషన్. ప్రపంచవ్యాప్తంగా అన్ని డేస్ ఉన్నాయి కదా, క్యాన్సర్ డే, డాక్టర్స్ డే, తర్వాత మదర్స్ డే, ఫాదర్స్ డే అని ఉన్నాయి కదా. ఎథీస్ట్ డే అని కూడా ఒకటి పెట్టండి, మాకు కూడా ఒక డే కేటాయించండి అని అడిగితే దానికి ఉన్న అధికారి చెప్పాడంట, మీకు ప్రత్యేకంగా డే ఇవ్వాల్సిన అవసరం లేదు, April 1st మీ డే అన్నాడంట. April 1st మీ డే. April 1st మనకు తెలుసు కదా, ఆల్ ఫూల్స్ డే. దేవుడు లేడనేవాడు దేవుని దృష్టిలో ఫూల్గా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఉన్నాడని మనం గుర్తెరగటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా స్పేస్లో నడిచిన వ్యక్తి యూరీ గగారిన్. ఈయన రష్యన్ సైంటిస్టు. ఈయన ఒక యూదుడు, ఒక జ్యూ సైంటిస్ట్ అన్నమాట. ఈయన స్పేస్లో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చాడో, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆయన ఏమైనా సందేశం చెప్తాడని చూస్తుంటే ఆయన వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు, నేను స్పేస్లోకి వెళ్ళాను కదా, చుట్టూ చూశాను, అన్ని డైరెక్షన్ చూశాను, కానీ నాకు ఎక్కడా దేవుడు కనపడలేదు అన్నాడంట. నేను స్పేస్ అంతా వెతికాను, దేవుడు నాకు కనపడలేదని చాలా వ్యంగ్యంగా, చాలా అసహనంగా, ఎగతాళిగా అన్నాడంట. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, స్పేస్లో నడిచిన వ్యక్తి తర్వాత కొన్ని వారాలకు ఒక చిన్న విమాన ప్రమాదంలో చనిపోయాడు. చిన్న ప్లేన్ క్రాష్, చిన్న విమాన ప్రమాదంలో యూరీ గగారిన్ చనిపోవటం ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడున్నా మరి ఈ యొక్క వీక్షిస్తున్న వారందరూ దేవుళ్ళని చెప్పేవారు ఎవరూ లేరు. మనందరం దేవుని నమ్మాం, కానీ మన జీవితాల్లో ఆయన గుర్తించాలి. చూద్దాం, మరి నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఏ ఏరియాస్లో మనం దేవుణ్ణి గుర్తెరగాలి. మొట్టమొదటిగా మీరు నోట్ చేసుకోండి, యాకోబు జీవితంలోంచిన పలికిన మాట. ఇంగ్లీష్లోనేమో గాడ్లెస్ పీపుల్ అంటారు, అంటే దేవుడు లేనివారు. ఇప్పుడు మనం గాడ్లెస్ పీపుల్ గురించి కాదు, కానీ అన్లెస్ గాడ్, దేవుడే లేకపోతే అనే మాట మనం నోట్ చేసుకోబోతున్నాం. మొట్టమొదటి చూడండి, ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం. ఈ సందేశాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, మన ప్రియులు అనేక మంది మరి చాలా దిగాలు పడిపోయి ఉన్నారు.
చాలా తొందరలో ఉన్నారు, చాలా అసహనంలో ఉన్నారు, చాలా నష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి నాకు ఆదరణకరంగా ఉండటం కొరకు మనం కూడా హృదయపూర్వకంగా ఇలా పలకాలి అనేది నా యొక్క సారాంశం. ఆది కాండము 31వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను. 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నాకు తోడై ఉండని ఎడల, అన్లెస్ ద గాడ్. రెండవ సందర్భం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనాలు జాగ్రత్తగా మరలా మీరు మీ యొక్క ధ్యానంలో చూడండి. దేవుని పట్ల ఉన్న భక్తుల యొక్క విశ్వాసం, వారికి ఉన్న అచంచలమైన కాన్ఫిడెన్స్ ఈ మాటల్లో మనకు కనపడుతుంది. యెషయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా నుందుము. కొద్దిపాటి శేషమును మనకు నిలపని ఎడల, అన్లెస్ ద గాడ్. మూడవ సత్యాన్ని మనం చూద్దాం. 27వ కీర్తన దావీదు గారు పలుకుతున్నాడు. 27వ కీర్తన 13వ వచనం చదువుతున్నాను. 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమి అవుదును. ఆయన దయ లేని ఎడల నేనేమి అవుదును. నాలుగోదిగా 94వ కీర్తన 17వ వచనం చూడండి. సామ్ 94 verse 17. 94వ కీర్తన 17వ వచనం. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా నివసించి ఉండెను. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల, అన్లెస్ ద గాడ్. దేవును సహాయము చేయకపోతే. ఐదో సత్యం చూద్దాం. 124వ కీర్తన, సామ్ 124 మొదటి వచనం ఉంది. 124వ కీర్తన మొదటి వచనం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొని ఉన్నను. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. ఎడల అనే పదం మీకు గమనించాలి. అన్లెస్ ద గాడ్ అనే మాట మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఆరవ సత్యం మనందరికి బాగా తెలిసిందే. 127వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అన్లెస్ ద గాడ్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అది ఆరోది. ఏడవది దాని కింద ఉన్న మాటే నేను చెప్తున్నానండి. దాని కింద ఉన్న మాట, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 7 వచనాలు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి మరలా మీరు చెక్ చేసుకోండి. మొట్టమొదటిది ఆది కాండం 31వ అధ్యాయము 42వ వచనం, యాకోబు పలికిన మాట. రెండవది యెషయా గారు పలికిన మాట, యెషయా గ్రంథం 1:19, 1:9. మూడో మాట దావీదు గారు పలికాడు, 27వ కీర్తన 13వ వచనం. నాలుగవదిగా దావీదు గారు రాసినట్టున్నారు, 94వ కీర్తన 17వ వచనం. ఐదవదిగా 124వ కీర్తన మొదటి వచనం. ఆరోదిగా 127వ కీర్తన మొదటి వచనం. ఏడవదిగా 122వ కీర్తన రెండవ వచనం. ఈ యొక్క మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, భక్తులకు వారి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని పట్ల వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని వారు బయలుపరుచుకున్నారు. ఈనాడు మనం కూడా ఈ మాటలు పలకగలమా? ఈ లాక్డౌన్ టైంలో సహవాసం లేదు. ప్రతిదినం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించేవారు, రొట్టె విరిచేవారు. ఎక్కడికక్కడ మౌనం అయిపోయాం. సహోదర సహోదరుని కలుసుకోలేకపోతున్నాం. ఒక పక్క
సంఘపరమైన కార్యక్రమాలు నిలిచిపోయినాయి. అదొక ఎత్తు అయితే డ్యూటీ పని విషయంలో ఆందోళన. ఒక్కసారిగా మనం వెళ్తున్న కంపెనీస్ క్లోజ్ అయిపోయింది. మనం ఏర్పాటు చేసుకున్న అనేక మందికి ఉపాధి ఇద్దామన్న మన బిజినెస్లు కూడా క్లోజ్ అయిపోయింది. ఎటు చూసినా చీకటి పడిన పరిస్థితులు ఉన్నాయి. ముందు ఎలా కొనసాగిద్దో అర్థం కాని దినాల్లో మనం ఉంటున్నాం. ఈ టైంలో మనం చూడవలసింది, మనం నిజంగా నమ్మిన మన దేవుని వైపు చూడాల్సిందే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సారాంశం అదే. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా, ఆయన దయచేస్తాను నమ్మవలను కదా. ఒకసారి మన విశ్వాస జీవితాన్ని ఈ భక్తుల మాటల్లో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. చూద్దాం. మరి మొట్టమొదటిగా యాకోబు పలికిన మాట చాలా శ్రేష్టమైన మాట. యాకోబు అంటే మనందరికీ బాగా తెలిసిందే, మోసగాడుగా మనకు దేవుని వాక్యంలో కనపడుతున్నాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, చివరికి మరి మామగారి దగ్గరికి వెళ్ళాడు. మనందరూ తెలిసిందే. మోసగాళ్లకు మోసగాడంటే లాబాన్, సూపర్ డూపర్ మోసగాడు అనమాట. ఒక మోసగాడిని దేవుడు ఎక్కడికి నడిపించాడంటే అంతకంటే పరమ మోసగాడి దగ్గర నడిపించాడు. యాకోబుకి పాఠాలు నేర్పించడానికి దేవుడు దాదాపుగా 20 సంవత్సరాలు మామగారి దగ్గరే ఉన్నాడు. 20 years. ఈ 20 సంవత్సరాల్లో 10 సార్లు జీతం మార్చాడు. సహజంగా జీతాలు పెంచుతారు నెల గడిచే కొద్ది, కానీ ఈ మామగారు ఏం చేశాడంటే జీతాలు పెంచడం కాదు, జీతాలు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇంక్రిమెంట్స్ చేయకుండా ఎంతో తొందర చేశాడు. జీతాలు మార్చాడు, పిల్లల్ని కూడా మార్చాడు. రెండో కుమార్తెని ఇస్తానని పెద్ద కుమార్తెని ఇచ్చాడు. యాకోబు కూడా చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, డ్యూటీస్ చేశాడు, అనేక షిఫ్ట్స్ చేశాడు, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు గొర్రెల కోసం. బామర్దులు మోసం చేస్తున్నా, మామగారు మోసం చేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి యాకోబు కంటిన్యూ అయ్యాడు. ఒకానొక రోజు ముఖాముఖిగా యాకోబు తన్న మాట ఏంటంటే, ఇదిగో చూడు మామా, నా దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండేవాడు కదా. ఆ 20 years కష్టార్జితంలో యాకోబు దేవుని వైపు చూశాడు. Dear brothers and sisters, are you in loss of job? Are you in loss of business? ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో, కష్టార్జిత పరమైన ట్రబుల్స్లో ఉంటే నువ్వు కూడా యాకోబు పలికిన మాటనే పలకాలి. యెహోవా నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండేది. ఈనాడు మన కేసీఆర్ కానీ, జగన్ కానీ, మోడీ కానీ ఏదో చేస్తాడని మనం ఎదురు చూడాల్సిన పని లేదు. కానీ మన యొక్క చివరి లాస్ట్ బ్రెత్ వరకు మనం కూడా మన ప్రభువుని గురించి ఇలానే పలకాలి. దీనికి ఒక టైటిల్ పెట్టుకున్నాను, మన దేవుడు ఎవరంటే మన దేవుడు పోషించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొవిజన్స్. మనల్ని పోషించే దేవుడు. యాకోబు జీవితం అంతా ఇలాంటి భావమే కలిగి ఉన్నాడు. ఒకసారి ఆదికాండం 48వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పుడు యాకోబు వృద్ధుడైపోయాడు, కాయులా పడి ఉన్నాడు, మంచానికి పరిమితమయ్యాడు. కదలలేని స్థితిలో ఉంటే తన 11వ కుమారుడు యోసేపు తన 2 కుమారులను వెంట పెట్టుకుని యాకోబును చూడటానికి, దర్శించడానికి వచ్చారండి. ఆ లాస్ట్ మాటల్లో కూడా మీరు చదవండి, యాకోబు దేవుని గురించే మాట్లాడుతున్నాడు. చూస్తారు ఒకసారి. 48వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు, ద సేమ్ గాడ్, నన్ను పోషించిన దేవుడే, పుట్టినది మొదలుకొని పోషించిన దేవుడే అన్నాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాదు, 12 సంవత్సరాల నుంచి, నాకు పెళ్ళైన దగ్గర నుంచి, నేను డ్యూటీలో జాయిన్ దగ్గర నుంచి అని అనలేదండి. నేను పుట్టినది మొదలుకొని ఏ దేవుడు నన్ను పోషించాడు ఆ దేవుడే నీ 2 పిల్లల్ని, నిన్ను, నీ సంతానాన్ని పోషిస్తాడు. యోసేపు, నువ్వు ప్రైమ్ మినిస్టరు కదా, ప్రపంచం అంతటికి ధాన్యం నీ చేతిలో ఉంది కదా, కానీ నువ్వు కాదు పోషించేది, ఎవరంటే నా దేవుడే పోషిస్తాడు అంటున్నాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొవిజన్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ దిస్ టఫ్ టైం మన ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం. మనం కూడా యాకోబు వలె ఈ మాటలు పలకాలి. ఏంటి ఆ మాట అంటే, ఆయన తోడై ఉండని ఎడల మనం వట్టి చేతులతో ఉండేవారు. 2వ మాటలోకి వచ్చాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెషయా గారు కూడా
ఒక శ్రేష్టమైన మాట పలికాడు. ఇది హిజ్కియా టైంలో జరిగింది. సన్హరేబ్ అనే చక్రవర్తి లక్షల సైన్యాన్ని తీసుకుని యెరూషలేము చుట్టుముట్టాడు. వీరి సైన్యం తక్కువ, వీరి దగ్గర ఉన్న ఆయుధాలు తక్కువ. ఆ యొక్క సన్హరేబ్, ఆ యొక్క రాజు, ఆయనకున్న బలం ఎక్కువ, సైనికులు ఎక్కువ, వారి దగ్గర ఎమ్యునిషన్, ఆయుధ సంపత్తి ఎంతో ఉంది, వీరి దగ్గర చాలా తక్కువ ఉంది. ఒక్కసారిగా దేవుడు ఎలా చేశాడంటే సన్హరేబ్ వచ్చి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తాడు. అప్పటికే చిన్న చిన్న పల్లెటూరు పట్టణాలను ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. ఇక యెరూషలేమును ధ్వంసం చేసే పనిలో ఉన్నప్పుడు దేవుడు సన్హరేబుని తిప్పి వెనక్కి పంపించేశాడు. ఆ సందర్భంలో యెషయా పలుకుతున్న మాట, యెహోవా నీవు శేషాన్ని నిలపని ఎడల మేము సొదొమ గుమొర్రా వలె అయిపోయేవారం కదా. అవును, మరి సొదొమ గుమొర్రా ప్రాంతంలో వారు చేసిన పాపాలను బట్టి ఆకాశాన్ని అంటిందంటండి. వారి పాపము గొప్పది, దేవుని కోపం ఆకాశాన్ని అంటింది, దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడింది, సొదొమ గుమొర్రా మీద అగ్ని కుమ్మరించబడింది. మీరు చదవండి, అక్కడున్న పశువులు సమస్తం నశించిపోయి ఒక్క గడ్డి పోచ కూడా లేకుండా సమస్తము అగ్నికి ఆహుతైపోయింది. ఇదిగో దేవా, ఇప్పుడు నువ్వు కూడా సన్హరేబుకి ఎలా చేసింటే మేము కూడా వారితో పాటు సమానమైపోయేవారం. ఈనాడు దేవుడు వైరస్ని ఒక ర్యాపిడ్గా అనుమతించుంటే మనం ఎవరు బ్రతికేవాళ్ళం కాదు. ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, అమెరికా, చాలా క్రైస్తవ దేశాల పరిస్థితి కూడా ఉంది. శేషము నిలిపేవాడు మన దేవుడు, శేషమును నిలుపుతాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భద్రపరిచేవాడు. దీనికి నేమని పేరు పెట్టానంటే గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ నువ్వు కూడా అటాక్ అవుతుందని ఆందోళన ఉన్నావా? అవసరం లేదు. మన దేవుడు మనం కూడా పలకాలి. యెషయా పలికిన విధంగానే శేషాన్ని నిలిపేవాడు, మనల్ని ప్రిజర్వ్ చేసేవాడు. వీ హ్యావ్ గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. రెండు మాటలు చూసాం. గాడ్ ఆఫ్ ప్రొవిజన్స్, పోషించే దేవుడు. రెండవది గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్, ఆయన భద్రపరిచే దేవుడు. ఈనాటి కూడా ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన శేషాన్ని నిలుపుతాడు. రేపు భవిష్యత్తులో కూడా శేషం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన దగ్గర నుంచి అనేక దేశాలు ఆ దేశాన్ని లేకుండా తుడిచిపెట్టాలని ప్రయత్నం చేశారు. ఇరాన్, ఇరాక్, ఇప్పుడు కూడా ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని శేషం లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ వారి వల్ల కాలేదండి. కాదు కూడా, రేపు ఫ్యూచర్లో కూడా ఇజ్రాయెల్ దేశము ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు ఉండేంత వరకు వారు ఉంటారు. ఇది వాగ్దానం. కాబట్టి యెషయా గారు దాన్ని తలపోసుకుని ఆ యొక్క శ్రేష్టమైన మాటలు పలుకుతున్నాడు. యెహోవా మనకు శేషమును నిలపని ఎడల మనము సొదొమ గుమొర్రా వలె అయ్యేవారు. మూడవదిగా మనం చూద్దాం, చూడండి. మూడవ పదం యెషయా దావీదు గారు పలికాడు. 27వ కీర్తన మనందరికి బాగా తెలిసిందే. చాలాసార్లు మనం ఈ పాట కూడా పాడుకుంటాం. యెహోవా నాకు వెలుగాయను, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గం ఆయనే, నేను ఎవరికి వెరుతును, ఎవరికి భయపడుతును. మంచి అద్భుతమైన పాట మన క్రైస్తవ గీతాల్లో మనం చూస్తున్నాం. యెహోవా నాకు వెలుగాయను, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. ఈ కీర్తన దాని మీద రాయబడింది. సౌలు తరుముతున్నాడు. మనం గతంలో చెప్పుకున్నాం, సౌలు ఒక వైరస్ లాగా ఎంట పడుతున్నాడండి. దావీదు ఎక్కడుంటే అక్కడ తరుముతున్నాడు. అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఫలానా గుహలో ఉన్నా అంటే ఫలానా గుహలోకి వెళ్తున్నాడు. కౌజు పెట్టినట్టు తరుముతున్నాడు. దావీదుకి ఆలోచన చేశాడు. తల్లిదండ్రులు తీసుకెళ్లి దూర దేశంలో పెట్టి వచ్చాడు. ఎందుకంటే తల్లిదండ్రులను ఎవరైనా కాపాడితే వారికి కూడా శిక్ష ఉంటుందని తెలుసు. కాబట్టి యోర్దాను దాటి ఒక రాజు దగ్గర తల్లిదండ్రులు పెట్టుకుని ఈయన గుహల పాలయ్యాడు. అదుల్లాం గుహలో చేరాడు. అది చాలా డీప్ కేవ్, చుట్టూ రాక్, చుట్టూ రాయి, ఎవరికి తెలియదని. ఆ గుహలో ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు. కానీ చుట్టూ చీకటి, గాఢాంధకారం కమ్ముకుంది. ఆ టైంలో రాశాడు, గాడ్ ఈజ్ మై లైట్, గాడ్ ఈజ్ మై లైఫ్. దేవుడు నాకు వెలుగు, దేవుడు నాకు
అని చెప్పి ఆ యొక్క విషయాలన్నీ చదివి అంటున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి 13 వచ్చింది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందును. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరగా ఉంచుకొని యెహోవా కొరకు నా ప్రాణమును. ఇలా అంటున్నాడండి. యెహోవా నీ దయ లేకపోతే ఐ యామ్ అవుట్. నీ దయ లేకపోతే నేను సజీవులుగా ఉండలేనయ్యా. చాలా పాటలు వచ్చినాయి. నీ దయ లేని క్షణం. ఆయన దయను మనం తలుపోసుకోవాలి. ఆయన దయగలిగిన దేవుడు. దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ పిటీ. గాడ్ ఆఫ్ పిటీ. భక్తులు చాలామంది దయచేసి అని వాళ్ళ ప్రార్థనలు చేశారు. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఒకటే, ఆయన దయ కొరకు కనిపెడదాం. ఆయన దయ కొరకు ఎదురు చూద్దాం. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేసేవాడు, జీవనమునకు భక్తికి కావలసిన వాటిని దయచేసేవాడు. యాకోబు పత్రికలో జ్యోతిర్మైన దేవుడు ఆయన వరాలను దయచేసేవాడు. గాడ్ ఆఫ్ పిటీ. ఆయన దయలో మనం ఎదుగుతాం. మనం కూడా దావీదులాగా ఈ మాటలు పలకాలి. అన్లెస్ ద గాడ్, దేవుని దయ లేకపోతే మనం సజీవులుగా ఉండలేం బ్రదర్స్. మన దేవుడు దయ చూపించేవాడు. 3 విషయాలు మనం చూసాం. మన దేవుడు పోషించేవాడు, మన దేవుడు భద్రపరిచేవాడు, మన దేవుడు దయ చూపించేవాడు. 4వదిగా చూద్దాం. చూడండి, సామ్ 94, 94 కీర్తన. మన దేవుని యొక్క లక్షణాలు. దేవుడు లేడనే వారు ఉన్నారు, అదొక అంశం. దేవుడిని ఎరిగారు కానీ దేవునికి చోటీని వారు ఉన్నారు, అది కూడా ఒక అంశం. దేవుని గుర్తెరిగారు కానీ నిజమైన దేవుణ్ణి వారు ఆశ్రయించలేదు, అది కూడా ఒక అంశం. ఎప్పుడైతే మనం ఆ 3 గ్రూపులు కాదు కానీ ఒకప్పుడు నిజమునకు దేవుడు కాని వారిని పూజించి సేవించాం, కానీ ఇప్పుడు నిజ దేవుణ్ణి తెలుసుకున్నాం. ఆయన మనలను ఎరిగాడు. ఆయనతో మనకున్న అనుభవాలు ఏ విధంగా ఉండాలని ఈ సందేశం ద్వారా చూస్తున్నాం. 94వ కీర్తన మీరు చదవండి. ఆ 94వ కీర్తన కూడా కీర్తనకారుడు మరి సోషల్ ఇన్జస్టిస్, సామాజికమైన అసమానతలో ఉన్నాడు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. చూడండి ఒకసారి 94వ కీర్తన 2వ వచనం. గర్విష్ఠులు ఉన్నారు. 3వ వచనం. భక్తిహీనులు ఉన్నారు. 4వ వచనం. వదరబోతులు ఉన్నారు. కఠినమైన మాటలు పలికేవారు ఉన్నారు. దోషం చేసేవారు ఉన్నారు. 7, 8 వచనాల్లో విధవరాండ్రులను పరదేశులను చంపేవారు ఉన్నారు. తండ్రి లేని వారిని హతము చేసేవారు ఉన్నారు. పశుపాయలు లాంటి వారు ఉన్నారు. బుద్ధిహీనులు లాంటి వారు ఉన్నారు. ఎంతో అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అని చెప్పి 9వ వచనం. దేవా, ఇవి నీ కంటికి కనపట్లేదా? నీ చెవికి వినపడట్లేదా? ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా సమాజంలో. అన్ని జనులు 10వ వచనం చూడండి. మనుషులను తెలిపి నేర్పిన వాడు దండించక మానడు అని చెప్పి 13వ వచనం చదువుతున్నాను, లేకపోతే 16 చదవండి. దుష్టులు ఉన్నారు, దోషం చేసేవారు ఉన్నారు, ఎన్నో చుట్టుముట్టైన వారు ఉన్నారు మన చుట్టూ. నమ్మదగిన వారు ఎవరూ లేరు. కానీ ఇలాంటి సమయంలో ఒకటే మాట అంటున్నాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము మౌనముగా ఉంటుంది. ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. మనం ప్రేమించేవారే, మనతో ఉన్నవారే మనకి వ్యతిరేకం అవుతారు. పరిస్థితులు మారిపోతాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి. దేవునికి స్తోత్రం, ఇంతవరకు మన దేశంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. కొన్ని దేశాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి, మనకు తెలియదు. కానీ మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కానీ మనం చూడాల్సింది ఒకటే, ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. వీటన్నిటి మధ్య కీర్తనకారుడు పలుకుతున్నాడు, నీవు నాకు సహాయము చేసి ఉండని ఎడల నేను మౌనమయ్యేవాడిని ప్రభువా. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పర్సనల్ హెల్ప్. వ్యక్తిగత సహాయుడు ఆయన. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి ఒకసారి. మంచి వచనం మనకు తెలిసిందే. చాలా మంది అనేకమైన వాగ్దానాలు ఇళ్లలో పెట్టుకుంటారు, కానీ ఈ ఒక్క వాగ్దానము వాటన్నిటికి మించిన వాగ్దానం.
13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాను. నిన్ను ఏ మాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే కదా చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు. ఎన్నోసార్లు ఈ పాట పాడాం. ఎబెనేజరే ఎబెనేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఎబెనేజర్ అంటే సహాయపురాయి. ఎన్నో పాటలు పాడాం కదండి. నిజంగా ఆయన సహాయము పొందవలసిన సమయం వచ్చింది. మనం కూడా పలకాలి. వీఆర్ హెల్ప్లెస్. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ ఇద్దరు అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు కూడా వారు కూడా ఇదే అన్నారు. చీకటి పడింది, సాయంకాలం కావచ్చింది, మాతో ఉండు. దాని ఇంగ్లీష్లో ఒక మంచి పాట రాశారు, అబైడ్ విత్ అస్. మాతో ఉండని ఆయన వేరుకున్నారు. అందులో ఒక టైటిల్ ఏంటంటే వీఆర్ హెల్ప్లెస్, మేము నిస్సహాయులము, ఆయన సహాయం కొరకు ఎదురు చూద్దాం. డియర్ బ్రదర్స్, మనం ఈ మాట పలకగలమా? యెహోవా ప్రభువా, నీ సహాయము లేని ఎడల నేను మౌనం అయిపోదును అనే మాటలు పలుకు. 5వదిగా మనం చూద్దాం. చూడండి, 124వ కీర్తన. రేపు ఇశ్రాయేలు ప్రజలు 7 ఏండ్ల శ్రమల కాలంలో వారి కీర్తన పాడుతారు. ఇమ్మానుయేలుగా ఉండటానికి యేసు ప్రభువు వచ్చాడు, కానీ ఇమ్మానుయేలును వారు నిరాకరించారు. ఇమ్మాను అంటే మనకు తెలుసు కదండి, ఆయన మనకు తోడు అని అర్థం. ఒకసారి చూడండి, 124వ కీర్తన మొదటి వచనం, సామ్ 124:1. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణాల మీదుగా పొరలిపారును. ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొరలిపారి ఉండును అని ఇశ్రాయేలు అందరూ కాదు. పక్షిరాజు తప్పించుకున్నట్లు వారు మన ప్రాణము వేటకంటి తప్పిస్తాడు. ఆయన మనం తప్పించేవాడు, విడిపించేవాడు. రేపు శ్రమల కాలంలో నిజమైన మెస్సియాను వారు గుర్తెరుగుతారు. అప్పుడు ఇమ్మానుయేలు దేవుడి గురించి వారు పాడుకుంటారు. అందుకే ఇక్కడ మనం చూసాము, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ క్లిష్టకాలాల్లో ఆయన తోడును మనం కోరుకుందాం. దీనికి ఒక పేరు పెట్టానండి, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రజెన్స్. ఆయన సన్నిధితో నింపేవాడు, మన గృహాలను సన్నిధితో నింపేవాడు, ఆయన తోడును మనకు ఇచ్చేవాడు. 41వ కీర్తన చదవండి. యాకోబు దేవుడు మనకు తోడై ఉన్నాడు, యుద్ధములు మాన్పేవాడు, బళ్ళెమును వెరగొట్టేవాడు, తెగుళ్ళు పారద్రోలేవాడు. 91వ కీర్తన కూడా చదవండి. ఆయన గొప్పతనం, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన కాపుదల మనకి ఇవ్వబడుతుంది. నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, అగ్నిలో దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. తోడయ్యే దేవుడు మనకున్నాడు, యాకోబు దేవుడు మనకున్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనకున్నాడు. యేసు ప్రభువు వెళ్ళిపోతూ ఆఖరిగా పలికిన మాట, సదాకాలం మీతో కూడా నేనున్నాను. బిహోల్డ్, ఐఎమ్ విత్ యూ. ఆయన తోడు కొరకు ఎదురు చూద్దాం, ఆయన తోడును అపేక్షిద్దాం. అయితే మనం ఆ మాట పలకగలమా? జలములు పొర్లి పారినప్పుడు, ప్రవాహములు ఘోషించుతున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడని మనం ఆ యొక్క విశ్వాసయుక్తంగా పలకగలము. సముద్రంలో శిష్యులు కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసు ప్రభువు వారిని కలుసుకున్నాడు. నేనే, భయపడకుడి, ఐఆమ్ విత్ యూ. 23వ కీర్తన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండు. ద వాట్ విత్ మీ, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీ హ్యావ్ గాడ్ ఆఫ్ ప్రజెన్స్. తోడుండే దేవుడు మనకున్నాడు, శేషం నిలిపే దేవుడు మనకున్నాడు, పోషించే దేవుడు మనకున్నాడు, వెలుగ్గా ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు మనకున్నాడు, సహాయుడైన దేవుడు మనకున్నాడు. ఇప్పుడు మనం చూసాం, తోడుగా ఉన్న దేవుడు మనకున్నాడు. ఆ రోజు సందర్భం మనం చూద్దాం. చూడండి, మనందరూ బాగా తెలిసిందే, ఎక్కువగా గృహ ప్రతిష్ట కార్యక్రమాల్లో ఈ యొక్క మాటలు మనం ఎక్కువ చూస్తాం. మరి గృహ ప్రతిష్టలకి ఏమి ఉండకపోవచ్చు బహుశా ప్రస్తుతానికి.
ఇంకా టైం పట్టిద్ది వాటికి. ఎక్కువగా ఆ సందర్భంలో పలికే మాటలు మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కట్టించని ఎడల, అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్. దీనికి చాలామంది చాలా వివరణ ఇచ్చారు. ఇక్కడ ఇల్లు అంటే దేవుని సంఘము, ఇల్లు అంటే మందిరం, ఇల్లు అంటే ఆనాటి ఇశ్రాయేలు జనాంగం. ఈనాడు మాత్రం ఇల్లు అంటే మనం ఉన్న గృహమే. మన గృహం ఇప్పుడు అందరం గృహాలకి పరిమితమై, మన గృహానికి కావాల్సిన అన్ని రకాలు చూడాల్సింది ఎవరంటే మన దేవుడే. ఆయన కట్టకపోతే మనం నడిపించలేం. ఒకవేళ మీ గృహంలో 10 మంది ఉన్నారా? మీ గృహంలో 2 ఉన్నారా? మీ గృహంలో నువ్వు ఒక్కడే బంధించబడ్డావా? మన గృహాలను కట్టేవాడు ఆయన. దీనికి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే గాడ్ ఆఫ్ పవర్, కట్టుటకు శక్తి గలవాడు, సమస్తమును కట్టువాడు దేవుడే. ఈ యొక్క టఫ్ టైమ్స్లో మన గృహాలని నడిపించేవాడు. చాలా గృహాలకు ఏం రాస్తారంటే క్రైస్ట్ ఈజ్ ద అన్సీన్ గెస్ట్ అంటారు. మరి ప్రతి మీల్ దగ్గర ఆయన ఒక గెస్ట్గా కూర్చుంటాడని కొంతమంది బాగా ఆ యొక్క ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. ఆయన గెస్ట్ కాదండి, ఆయనే మన హోస్ట్. సువార్తలో యేసు ప్రభువారు ఏ ఇంటికి వెళ్ళినా ఆయనే వారికి పంచి పెట్టేవాడు. నాకే చెప్పుకున్న అమ్మాయి గ్రామానికి వారితో కోట ఇంటిలోకి వెళ్ళాడు, వారితో కలిసి రొట్టె విరిచాడు, వారికి పంచి పెట్టాడు. గెస్ట్గా వస్తున్నాడు, హోస్ట్ అవుతున్నాడు. మన గృహాలను కట్టేవాడు ఆయనే, మన గృహాలు నడిపించేవాడు ఆయన. యెహోషువ పలికిన మాట ఇప్పుడు మనం కూడా పలకాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించను. భక్తుడైన దావీదు అన్నాడు, నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఆశీర్వాదం పొంది ఉండాలని కోరుకుంటాను. మన గృహాలతో ఆయన ఆరాధిద్దాం, గృహాలతో కలిసి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. మనం కూడా ఈ మాట ఇప్పుడు పలకాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అండ్ లాస్ట్ వన్, డియర్ బ్రదర్స్, ఆఖరిగా మనం చూద్దాం. చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇప్పుడు పట్టణము, దేశం గురించి చెప్పాడు. ఈ కరోనా వ్యాప్తి గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే దానియేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో దానియేలు గారు చివరి రోజుల గురించి లక్షణాలు చెప్పాడండి. మనుషులకి తెలివి ఎక్కువైంది, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, నలుదిక్కులు ప్రయాణం చేస్తారని చెప్పాడు. మరి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎంతగానో వృద్ధి చెంది మనందరూ బాగా తెలిసిందే కదా. ఉదాహరణకి ఎయిడ్స్ వ్యాధి మీరు తీసుకున్నారనుకోండి, 30-35 ఇయర్స్ క్రితం వచ్చింది. అది ప్రపంచానికి ఎలా పాకిందంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషనే. ఇప్పుడు కరోనా కూడా చైనాలో పుట్టింది. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, ఏముందలే అనుకున్నారు. కానీ ఈ యొక్క విమానాల ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఆలోచించలేకపోయారు. యూరప్ నుంచి కానీ, చైనా నుంచి కానీ అమెరికా వెళ్ళాలంటే తప్పనిసరిగా న్యూయార్క్లో ల్యాండ్ అవ్వాలి. కాబట్టి న్యూయార్క్ పట్టణం అతలాకుతలమైపోయింది. అనేక మంది టూరిస్టులు ఇటలీ వెళ్తారు కంపల్సరిగా. అదొక ప్యాకేజ్ అనమాట. చైనా చూశారంటే చైనా నుంచి ఇటలీ వెళ్తారు డైరెక్ట్గా. వుహాన్ నుంచి ఇటలీకి, ఈ వుహాన్లో ఉన్న అనేక మంది చైనీస్కి ఇటలీలో టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి, బట్టల కంపెనీలు అవి ఉన్నాయి. నిత్యం ప్రయాణించారు. ఈ యొక్క ప్రయాణాలను రెస్ట్రిక్ట్ చేసుకోలేకపోయారు. కాబట్టి యూరప్ ఖండం అంతా చాలా ప్రాబ్లం అయింది. ఇటలీలో ఫుట్బాల్ మ్యాచ్, దానికి వేల మంది చూడటం వలన స్పెయిన్ ఇటలీకి ఫుట్బాల్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? రిస్ట్రిక్షన్స్ లేవు. ఆలస్యంగా నాయకులు తేరుకున్నారు, ముఖ్యమంత్రులు ఆలస్యంగానే కొంచెం తేరుకున్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, మంచిదే. మన ప్రధానమంత్రి గారు కూడా ఒక 1 వీక్ ముందు కొంచెం రిస్ట్రిక్ట్ చేసి ఉంటే మనకి ఇన్ని ప్రమాదాలు జరిగాయి కాదు. కానీ ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా ఇక్కడున్న వాక్య ప్రకారం మనం చూస్తున్నాం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. కర్నూలు, గుంటూరు, సూర్యాపేట, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, ఈ పట్టణాలన్నీ
మానవ ప్రయత్నాలు ఉన్నాయి, కానీ మన దేవుడు కాపాడాలి అని మనం ప్రార్థన చేద్దాం. 7వ సత్యం ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. కాపాడే దేవుడు మనకున్నాడు. ఈ ప్రొటెక్ట్స్ అస్. ఈ దినాల్లో ఆయన మనల్ని, మన కుటుంబాలని కాపాడాలి. ఆయన కాపుదల మనకు ఉండాలని మనం చూస్తున్నాం. నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఈ మాటలు మనం కూడా పలకాలి. ఈ 7 మాటలు మన హృదయాల్లో మనం ధ్యానం చేయాలి. అన్లెస్ ద గాడ్, ఆకాశం వైపు చూసి ఇదిగో దేవా నీవు లేని ఎడల అని మనం కూడా పలికితే అది మనకెంతో ఆదరణ, మనం ఎంతో శక్తి పొందుకుంటాం. ముగింపే ముందుగా మరొక మాట నేను అడుగుతున్నాను. ఈ 4 గ్రూపుల్లో నువ్వే గ్రూప్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్? దేవుడు లేడనే గ్రూపులో ఉన్నావా? దుష్టులను దేవుని మరచువారును పాతాళంలోకి దిగిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవుని మరచువారు రోమపత్రిక 5వ అధ్యాయంలో ఏలైనగా మనం ఇంకా శత్రువులమై ఉన్నగా, దేవునికి శత్రువుగా ఉన్నావా? నియంతము పాతాళమే. ఒక ఎథిస్ట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆఫీసర్ అనమాట. వాళ్ళ మేనగోడలు మాత్రం దేవుణ్ణి నమ్ముకుంది. ఆ ఆఫీసులో ఒక పెద్దది ఒక చిన్న బాక్స్ మీద రాశాడు, గాడ్ ఈజ్ నో వేర్. దేవుడు ఎక్కడా లేడని పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. గాడ్ ఈజ్ నో వేర్. ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ మామయ్య ఆఫీస్కి వెళ్ళింది అన్నమాట. చూసింది అక్షరాలు, గాడ్ ఈజ్ నో వేర్ అని ఉంది కదా. ఆ నో పక్కనే WHEREలో W తీసుకొచ్చి నో పక్కన పెట్టింది. అంటే ఇప్పుడు ఏమైంది? గాడ్ ఈజ్ నౌ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. గాడ్ ఈజ్ నోవేర్ కాదు, గాడ్ ఈజ్ నౌ హియర్. దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమపత్రిక 1వ అధ్యాయం చూస్తున్నాం. ఆయన నిత్య శక్తి, దేవత్వమును, ఆయన శక్తిని, ఆయన మహిమను అనుభవిస్తున్నారు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గం మీద నడుగునిచ్చెను. ఆయనను వర్షము, ఋతువులు, ఆహారము, ఉల్లాసము దయచేశాడు. కానీ దేవునికి చోటు అయిన వారుగా ఉన్నారు. వారి హృదయాల్లో దేవునికి చోటు లేదు. నో ప్లేస్. అన్నిటికీ ప్లేస్ ఉంది. ఎంటర్టైన్మెంట్కి ప్లేస్ ఉంది, జాబ్కి ప్లేస్ ఉంది, బిజినెస్కి ప్లేస్ ఉంది, కానీ బట్ నో ప్లేస్ టు గాడ్. దేవునికి చోటు ఏ వారుగా ఉన్నారు. నిజమునకు దేవుడు కానీ వారిని పూజించే వారు ఉన్నారు. ఇది కూడా ఒక 100 కోట్ల మంది ప్రపంచంలో ఉంది. దేన్ని బట్టి దాన్ని పూజించడం? అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు వస్తువులకు ప్రతిమా స్వరూపముగా మార్చారు. నిజమైన దేవుడు మానవావతారిగా ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక మహాయజ్ఞం చేశాడు. రక్తమాంసాల్లో పాలుబాడుకు వచ్చాడు. కారణం ఏంటంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. మహిమా స్వరూపి రక్తమాంసాల్లో పాలుపోయాడు. కన్య గర్భం ధరి లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రిక్తుడయ్యాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, మహిమలు చేశాడు. నీటి మీద, గాలి మీద, దయ్యపు శక్తుల మీద ఆయన తన శక్తిని, ఉనికిని ప్రదర్శించాడు. అందుకే మనం చూస్తున్నాం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మేలు చేయుతూ సంచరించాడు. కానీ ఏం జరిగింది? ఆఖరిగా ఆయన సేవా జీవితం ముగింపులో సర్వ మానవాళి కొరకు ఆయన అగ్నిమైపోయాడు. ఆ భారభరితమైన సిలువను, హీనమైన సిలువను ఆయన మోసుకుని వెళ్ళాడు. కల్వరిలో ఆయన ప్రాణం పెట్టాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు. పెరిగి వారికి గెడ్డమును అప్పగించాడు. ముఖము ఉమ్మిని హేళన సహించాడు. ఆయన రక్తమంతా చిందించాడు. ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. యేసు ప్రభువా పాపిని క్షమించమన్నంత మాత్రాన పాపాలను క్షమించి ఆయన మనకు విడుదల దయచేస్తాడు, మనకి క్షమాపణ ఇస్తాడు. ఇంకా ఎవరైనా నిజమైన దేవుని తెలుసుకోలేదా? ఆయన ఇచ్చే 7 రకాలైన బహుమానాలు ఎవరైనా పొందుకోలేదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన దేవుడు ఎవరు? అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొవిజన్స్. పోషించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. భద్రపరిచే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పిటీ. దయ చూపించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పర్సనల్ హెల్ప్. సహాయుడు, వ్యక్తిగత సహాయుడైన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రజెన్స్. ఆయన తోడునిచ్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పవర్. శక్తి కలిగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్.
పట్టణాలను, దేశాలను కాపాడేవాడు. ఆయన కాపుదల, ఆయన సన్నిధి మనకు, మన గృహాలకి ప్రభు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.